నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు, అంటే మార్చి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతుల రీత్యా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ పంచాంగంలో ఇవన్నీ రాయటం, ఇవి 2 నెలల క్రితమే విడుదల కావటం కూడా జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి కాలం పదవిలో ఉండలేడు. మధ్యలో రాజీనామా చేయటమో, రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు నెలకొట్టమో జరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, ఇంతవరకు అమెరికాకు ఉన్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో అది తుడిచిపెట్టుకుపోతుంది. ఇది చాలదన్నట్టుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఎన్నడూ లేనంతగా అమెరికాని ప్రభావితం చేస్తాయి, నష్టపరుస్తాయి. ఇక తమిళనాడు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, ఏఐడిఎంకే పార్టీ రాజకీయ చరిత్ర పరిసమాప్తం. తమిళనాడులో మధ్యంతర ఎన్నికలు. డిఎంకే నాయకుడు స్టాలిన్ జాతకంలో గ్రహగతులు బాగున్నాయి. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి. అనుకూలమైన ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిష్టా స్థానంలో శని ఉన్న కారణం చేత మీకు అప్రతిష్ట అంటగట్టేటువంటి కొన్ని పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనిశ్చితమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇరుక్కుపోతాయి, చేతికి రావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినటువంటి డబ్బులు చేతికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. భాగస్వాములు వాళ్ళ సొంత వాడకాల కోసం డబ్బుల్ని విపరీతంగా ఖర్చు పెడతారు. మీ వాటా వచ్చేటప్పటికి అది సర్క్యులేషన్ రూపంలో ఉంటుంది, కానీ డబ్బులు మాత్రం చేతికి రావు. ఈ విధంగా భాగస్వాములు పరోక్షంగా మోసం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, బ్యాంక్ అకౌంట్స్ సరిచూసుకోవటం చెప్పదగినటువంటి సూచన. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి విదేశీ యానం వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాలు, శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఎక్కువ అవుతాయి. ఎంతకీ వివాహం కుదరనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఏ విధంగా చూసినా కానీ ఇటు వివాహం జరగకపోవటం, వివాహం జరిగిన వాళ్ళు ఎవరినో భార్యాభర్తల మధ్య కొందరికి మాత్రమే ఈ విరుద్ధమైనటువంటి భావాలతోటి అభిప్రాయ భేదాలు పరాకాష్ఠకు చేరటం, పిల్లల యొక్క సంసారం ఏ విధంగా ఉంటుందోనని చెప్పని కొంత ఆందోళన పడటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. 9వ స్థానంలో శని సంచరిస్తున్నాడు కనుక, అదేవిధంగా 6వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక ఈ మేషరాశి వారు అఘోర పాశుపత హోమం చేయించాలి, లేకపోతే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రావాల్సినటువంటి చెడు ఏదైతే ఉందో అది రాకుండా ఆగిపోతుంది. మంచి ఫలితాలని
అంతో ఇంతో పొందగలుగుతారు. దీర్ఘకాలికమైన సమస్యలకి ఈ వారం పరిష్కారం లభిస్తుంది. ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ మేషరాశి వారు పూజలో అష్టములుగా తైలాన్ని ఉపయోగించి దీపారాధన చేయండి. అష్టకష్టాల నుంచి బయటపడి అష్టలక్ష్మి ఐశ్వర్యం అనేది సంప్రాప్తిస్తుంది. దేవతా వృక్షాల వనమూలికల నుంచి తయారు చేసినటువంటి ఈ అష్టములుగా తైలం చాలా విశిష్టమైంది. దీంతో దీపారాధన చేస్తే ఆ వచ్చేటటువంటి కాంతి కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. దాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో ప్రతిరోజు స్నానం చేయటం, శివాలయంలో యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఆచరించండి. స్త్రీలు ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఇందువల్ల మంచి ఫలితాలు వాళ్ళకి, భర్తకి, పిల్లలకి, వంశానికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.